మనకి ప్రపంచ భావన పెట్టుకుంటా ఉంటే జన్మలొచ్చేస్తున్నాయి కదా! మరి ఆ బంధం ఏర్పడిపోతాంది. అంటే మళ్ళీ జన్మకి ఇప్పుడు బంధం ఏర్పాటు చేసుకుంటున్నాం ఇక్కడ. బంధింపబడిపోతున్నాం అనమాట. మళ్ళీ జన్మ తెచ్చుకోవటానికి ఇక్కడ సంకెళ్ళేసేసుకుంటున్నాం. బంగారపు సంకెళ్ళు అవనివ్వండి, ఇనప సంకెళ్ళు అవనివ్వండి, సంకెళ్ళేసుకుంటున్నాం కదా! బంగారపు సంకెళ్ళేసుకుంటే మళ్ళీ కొద్ది కాలం అక్కడ చేసి వస్తాం. ఇనప సంకెళ్ళేసుకుంటే అక్కడ అందులో దుఃఖం అనుభవిస్తాం. ఇనప సంకెళ్ళేమో దుఃఖం అనుభవిస్తాం. బంగారపు సంకెళ్ళేమో కొంతకాలం ఆనందాన్ని అనుభవిస్తాము. మళ్ళీ జన్మకొత్తాం. మరి మనం యథార్థంగా గడిపినప్పుడు బంధం ఏది, బాధ్యత ఏది, భారం ఏది మన మీద ఏముంది? మరి యథార్థంగా గడపాలి అంటే ధ్యానం చెయ్యాలి. అదొక్కటే మార్గం మనకి. ధ్యాస బాగా కుదిరితే ధ్యానం బాగా ఉంటుంది. అప్పుడు మనసు ఖాళీ అవుతుంది కాబట్టి మరి మనం పరమాత్మకి దగ్గర అవుతాం అన్నమాట అప్పుడు. మనకి వివేకం, వైరాగ్యం 2 పక్షికి ఎలా అయితే 2 రెక్కలు ఉంటే ఎంత హ్యాపీగా ఎగురుతుంది. నా రెక్కల మీద నేను ఆధారపడ్డాను, నేను ఎవరి మీద ఆధారపడలేదు అనేసి ఎలా స్వేచ్ఛగా ఎగురుతుందో మనకి మరి వివేకం, వైరాగ్యం ఏది శాశ్వతం కాదు. మరి వివేకం, బుద్ధి ఉంటుంది కదా, బుద్ధి నడుస్తుంది కదా. ఎలాగా? నేను బ్రహ్మాన్ని అయి ఉన్నాను, అందరూ బ్రహ్మం అయి ఉన్నారు. మరి నిజంగా మన సేవ చేయటం అంటే ఇదే సేవ. నేను బ్రహ్మాన్ని అయి ఉన్నానని మనం నిలబడినప్పుడు ఇదే మనం సేవ చేస్తాం. అందరినీ బ్రహ్మంగా చూస్తాం కదా. అప్పుడు నేను అయి ఉన్నప్పుడు అందరూ అదే అయి ఉన్నారు. అక్కడ నేను విడిగా, ఇతరులు విడిగా లేరు కదా. అదే సేవ చేయటం మనం. అదే నిత్యము కూడా మనం భావన పెట్టుకుంటేనే ఎల్లప్పుడూ కూడా ఆ ధ్యాస కుదురుతుంది. ఆ ధ్యాసతోటి ఆ ధ్యానం చేయగలుగుతాము. మరి అభ్యాసం, ఇదంతా అభ్యాసం. అప్పుడు అనుభవించగలుగుతాం. మరి దేవుడు ఉన్నాడు, నాలో ఉన్నాడు, అంతటా ఉన్నాడు, అందరిలోనే ఉన్నాడు. నా జీవితమే ధ్యానం అయిపోవాలి, నా జీవితమే ధ్యాస అయిపోవాలి, నా జీవితమే బ్రహ్మం అయిపోవాలి. హెచ్చు తగ్గులు లేవు ఇందులోని. ఉన్నదంతా అదే, ఉన్నదంతా అదే. దేవుడు నాలో ఉన్నాడు, అందరిలోనే ఉన్నాడు, అంతటా ఉన్నాడు. దుఃఖం వస్తుంది నాకు. ఎవరి వలన కలుగుతుంది దుఃఖం? నా వలనే నాకు కలుగుతుంది. ఎందుకంటే నేను ఈ జీవితంలో నేను నిజం అనుకుని నేను భావించుకునే విధానాన్ని బట్టి నాకు దుఃఖం కలుగుతుంది. మరి ఏ గ్రంథం చదవను, ఏ శాస్త్రాలు చదవను, నేను ఏ పురాణాలు చదవను. నన్ను నేను తెలుసుకోకుండా ఎన్ని చదివిన దాంట్లో ఏముంది? ఆ వాక్యం నేను తీసుకుని ఆ నడత నడవాలి కదా. నడిచినప్పుడు దానికి విలువ మనం ఇచ్చినట్టు అవుతుంది. మరి పురాణాలకు విలువ ఇవ్వాలి, శాస్త్రాలకు విలువ ఇవ్వాలి. మరి ఈ గ్రంథాలన్నీ కూడా ఎందుకు వచ్చినాయి? మన కోసం, మనల్ని మనం ఉద్ధరించుకోవటం కోసం బ్రహ్మం పంపిన గుర్తింపు ఇదంతా కూడా. అంటే నాకు నేనుగా భావించుకోవాలి, నాకు నేనుగా దాంట్లో తీసుకుని ఎటువంటి వాక్యం వచ్చింది దానిగా నేను నిలబడాలి. ఏ విధమైన పూజ చేయాలి అంటే నేను అదే ఉన్నానన్న పూజే. ఎక్కడైనా సరే, ఏ పూజ చేసినా, వ్రతం చేసినా, ఏదైనా సరే నేను అదే ఉన్నాను. సద్గురు ఎవరో నాలో ఉన్నారు. నాలో ఉన్న గురువే కదా నాకు గైడెన్స్ ఇచ్చి నడిపిస్తున్నారు. సద్గురు విడిగా లేరు కదా, గురువు విడిగా లేరు కదా, నాలో ఉన్నారు కదా. మనతో మనం ఉన్నదే అక్కడ గురువు. నాతోనే ఉన్నారు గురువు. అంటే ఎంత దగ్గరగా మనం చూసుకుంటున్నాం. ద్రౌపది ఏం చేసింది? కృష్ణ, ఎక్కడో ఉన్న కృష్ణుడిని పిలిచింది కదా. హృదయేశ్వర అన్నప్పుడు ఎక్కడున్నాడు కృష్ణుడు? నాలోనే ఉన్నాడు. అలా సద్గురువు ఎక్కడున్నారు? నాలోనే ఉన్నారు. నాలో ఉన్నప్పుడు వెంటనే స్పందించింది కదా. ఇక్కడ దగ్గరగా ఉన్నప్పుడు వెంటనే. దూరంగా ఉన్నవాళ్ళు ఎలా వస్తారు? దగ్గరగా ఉన్నవాళ్ళు వెంటనే ఒక అడుగు, అంతే. అలాగా నాలోనే ఉన్నారు సద్గురువు. నాలోనే గురువు ఉన్నాడు. గురువు ఎవరో? విష్ణువు, మహేశ్వరుడు, అన్నీ నాలోనే ఉంది. బ్రహ్మము అది అంతటా నిండి ఉంది, అందరిలోనే ఉంది, నాలోనే ఉంది, అందరిలోనే ఉంది. అమ్మ నాలో ఉన్నారు, నేను అమ్మలో ఉన్నాను అన్నప్పుడు అక్కడ ఏముంది మనకి? సద్గురువు నాలోనే ఉన్నాడు, అందరిలోనే ఉన్నాడు, అంతటా ఉన్నాడు.
అని అలా అంతటా నిండి ఉన్న దానితోటి మనం ఎప్పుడు కూడా మిగులుతానికి చూసుకోవాలన్నమాట. అలాగా నాకు ఆనందం కలగాలంటే నాలోనే ఉంది ఆనందం. నేను వెతుక్కోవాలి అంటే ఎలా వెతుక్కొని దాన్ని? బ్రహ్మంగా మిగిలితే ఆనందం నాలోనే ఉంది. దేన్ని తొలగించుకోవాలి అంటే ఈ మనసు నేను కాదు, ఉన్నది నేనే, ఆనందం నేనే, అదృష్టం నేనే. అదృష్టం ఎక్కడికా ఉంది, దురదృష్టం ఎక్కడుంది అసలు? దురదృష్టం ఎక్కడుంది? విడిగా చూస్తా ఉంటే అక్కడ నాకు దురదృష్టమే కదా. నాలో కలుపుకొని ఏకం చేసుకుని చూస్తే నాకు అదృష్టం కలుగుతుంది. మరి దేన్ని ఆశ్రయించాలి నేను అంటే నా ఆత్మశక్తిని నేను ఆశ్రయించాలి. ఆత్మశక్తి నాలో ఉంది, దాన్ని ఆశ్రయించాలి. అది నా గురువు, నా దైవం అన్నీ తానే. ఆ తానే నాలో ఉన్నాడు. అసలైన ఆనందం అక్కడ నాకు లభించిందే. అసలైన ఆనందాన్ని నేను పొందాలి. నేను దాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. నేను సాక్షిభూతుడిగా మిగలాలి. నన్ను నేను గమనించుకుంటూ ఉండాలి. ఇంకెంతసేపు నన్ను నేనే గమనించుకోవాలి. ఎక్కడ చూసినా నన్ను నేనే గమనించుకోవాలి. అంటే నన్ను నేనే గమనించుకుంటే ఇంక విడిగా ఏమీ ఇవన్నీ వదిలేయాలేమో అనిపిస్తుంది కదా. అది కాదు కదా. ఎక్కడ చూడు నిన్ను నువ్వే చూసుకో. నువ్వెక్కడ చూడు, ఎవరిని చూడు, దేన్ని చూడు, నిన్ను నువ్వు చూసుకో. అదే అప్పుడే మనల్ని మనం చూసుకుంటేనే సత్యం ఏంటంటే అనుభవానికి వస్తుంది. అంటే గ్రహించేస్తాం, మన చిత్తం శుద్ధి జరుగుతుంది. చిత్తంలో ఖాళీ ఏర్పడి కొలిది ఆత్మానందం అనుభవిస్తూ ఉంటాం. అంటే ఆధారం తెలిసిపోతుంది కదా. దివ్యత్వం నాలోనే ఉంది, ఆధారం నాలోనే ఉంది. మరి ఆ ఆత్మ జ్యోతి నాలోనే ఉంది, ఆ చైతన్య శక్తి నాలోనే ఉంది. అలా మనం అనుభూతి చెందుతాం అన్నమాట. అనుభవపూర్వకంగా, హృదయపూర్వకంగా జరుగుతుంది అన్నమాట. హృదయం ఎక్కడుంది? నువ్వే. నీ హృదయం, నీ అంతరంగం నువ్వే. మరి దాన్ని అందుకోవాలి, దానిగా మిగలాలి. ధ్యానం చేసి ధ్యాస పెట్టుకుని అన్ని బాధ్యతలు, బరువులు మనకు తగ్గిపోతూ ఉంటాయి. అప్పుడు శాంతి ఏర్పడుతూ ఉంటుంది. బరువు పెట్టుకుంటే విశ్రాంతి ఎక్కడుంటుంది? బరువు దింపుకుంటే విశ్రాంతి ఉంటుంది అక్కడ. మరి మనం నిద్రలోకి వెళ్ళిపోతున్నాం. ఈ బరువులన్నీ దింపుకుని నిద్రలోకి వెళ్ళిపోతున్నాం కదా, విశ్రాంతి పొందుతున్నాం కదా. అంటే శారీరకంగానే మానసికంగానే విశ్రాంతి లభించాలి కదా. మనకి ముక్తి కలగాలి అంటే మరి మనకి ఈ శారీరకంగాని ఇటు మానసికంగాని అన్ని రకాలుగాని కూడా తేలిక అవ్వాలి. మనం తేలిక అవ్వాలి. బ్రతికుండగానే ఆ స్థితిలో మనం, ఈ దేహం ఉండగానే ఆ స్థితిలో మనకి అప్పుడు ఉంటేనే జీవన్ముక్త స్థితి. జీవుడు ఉండగానే జీవన్ముక్త స్థితి ఉండాలి. జీవుడు వెళ్ళిపోయాక కాదు కదా. ఈ బొమ్మ కరిగిపోతుంది కదా, ఎప్పటికైనా ఈ బొమ్మ బూడిదైపోతుంది. మరి ఈ బొమ్మను పట్టుకుని వేలాడితే దైవం ఎప్పుడు తెలియబడుతుంది? దైవాన్ని పట్టుకుంటేనే దైవం తెలియబడుతుంది. దైవాన్ని పట్టుకుంటే మొత్తం అంతా తెలుస్తుంది. మరి బొమ్మను పట్టుకుంటే బొమ్మ ఒకటే తెలుస్తుంది. మరి జ్ఞాని ఎవరిని దర్శించున్నారంటే వినకపోయినా అన్నీ తానే, తన దగ్గరే అంతా ఉంది, తనలోనే అంతా ఉంది. అంటే తనకు తాను తేలికైపోయి ఉన్నారు. అంటే సామాన్యంగానే ఉంటారు, కానీ తన శక్తి తనకు తెలుసు. తన శక్తిని తాను, ఆ దివ్యత్వాన్ని తాను అనుభవించి ఉన్నారు కాబట్టి సాధకులకి, మనకి సాధన చేసే వాళ్ళందరికీ కూడా మనకి ఆనందాన్ని అనుభవించేటట్టు చేయగలిగే శక్తి ఆ జ్ఞానులకే ఉంది. మరి మన ఆలోచనారహిత స్థితి మనకి కలగాలి అంటే మనకి వాక్యాలు అందించారు కదా, అది అందుకుని దానిగా మిగలాలి. దానిగా మిగలాలంటే నాకు అలవాటు చేసుకోవాలి. నేను అలవాటు లేని పనిని అలవాటు చేసుకోవాలి. నాకు బ్రహ్మమ్మ దగ్గరికి వెళ్ళకముందు నాకు అలవాటు లేదు కదా. వెళ్ళిన తర్వాత నేను అలవాటు చేసుకోకపోతే వెళ్ళిన పని వేస్ట్ అవుతుంది కదా. అక్కడ వెళ్ళాక చేసుకోకపోతే నాకు వేస్ట్ అవుతుంది. వెళ్ళకముందు ఎలాగా వేస్ట్ అయిపోయింది, తెలియలేదు కాబట్టి వేస్ట్ అయింది. తెలిసిన తర్వాత, తెలియకపోయినా మన బ్రహ్మమే అయ్యి ఉన్నాం. తెలిసాక కూడా మన బ్రహ్మం ఎలాగ అవ్వాలి? ఈ శరీరాన్ని నేను ధ్యానంగా మలుచుకోవాలి. నాలో దేవుడు ఉన్నాడని చెప్పారు కదా,
ఆ దేవుడిగా నేను మిగలాలి అంటే నేను అదే ఉన్నాను అని నేను అనుకోవాలి కదా. అనుకోగా నేను మిగులుతాను. నాకు ఈ బంధం గట్టిపడుతుంది. అప్పుడు పరమాత్మగా మిగులుతాను. ఇంకా అక్కడ అనుకునేది ఏమీ లేదు. కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా అలాగే ఉన్నారు వాళ్ళు. ఆనందంగానే ఉన్నారు. ఆ ఆనందాన్ని మనకు కూడా పంచుతున్నారు. మరి పంచినప్పుడు మనం కూడా అనుభవం తీసుకోవాలి కదా. పంచినప్పుడు మనం అందుకోవాలి కదా. బ్రహ్మజ్ఞాని ఎలా ఉంటారు? బ్రహ్మజ్ఞాని ఎలా ఉంటారు అంటే బ్రహ్మంగానే మిగిలి ఉన్నారు కాబట్టి దేన్నైనా బ్రహ్మంగానే తెలియబడుతుంది. అక్కడ బ్రహ్మంగానే ఉంటారు, బ్రహ్మంగానే మిగిలేరు. తాను చేస్తున్నారు కాబట్టి తాను చేయట్లేదు, జరిగేది జరుగుతుంది. ఉన్నదంతా తానే అయి ఉంది, తానే అంతా అయి ఉంది. మరి తానే అంతా అయినప్పుడు వాళ్ళకి చేయటానికి ఏమన్నా ఉందా? బ్రహ్మజ్ఞానులకి చేయటానికి ఏమీ లేదు. దాని ఫలితం ఏమీ లేదు. ఫలితాన్ని కోరిక లేదు. చేసేది తానే కదా. ఉన్నదంతా తానే. తానికి ఒక కోరిక ఏంటి? జ్ఞానంగా అలా మిగిలేరు. ఈ ద్వంద్వాలతో సంబంధం లేదు, దేనితోటి భ్రమించటం లేదు. దేహం కదులుతుంది కానీ లోపల కదిలికే లేదు. మరి తనకి ఎలా ఉంటుందంటే ఆలోచన రహిత స్థితి ఉంటుంది బ్రహ్మజ్ఞానులకి. ఆ జ్ఞానమే అసలైందనేసి వాళ్ళు తన నిజస్వరూపంగా మిగులుతారు. తన నిజస్వరూపం తనకు తెలుసు కాబట్టి అలా మిగిలి ఉన్నారు. మనం వాళ్ళని ఎలా చూస్తున్నామంటే మనం చూసే విధానం తేడా అంతే. అంటే మనం అది అయినప్పుడే, అది అనుభవించినప్పుడే మనకు తెలుస్తుంది. శాంతం అనుభవించాలి. తీపి ఎలా ఉందంటే తీయగా ఉంది అని అంటున్నాము. ఆ తీపి ఎలాగా ఆ రుచి తెలుస్తుంది? నాలుక మీదే ఆ రుచి తెలుస్తుంది, మళ్ళీ లోపలికి వెళ్ళాక ఆ రుచి లేదు కదా. అలాగే మన బ్రహ్మం ఎలా ఉన్నారు అంటే మనకి ఎలా తెలియబడుతుంది? నువ్వు లోపల దాన్ని అనుభవించాలి. మరి అనుభవించగా నీకు శాంతి లభించిందంటే అక్కడ అసలు ఏంటన్నదే అక్కడ తెలియబడుతుంది, గ్రహించింది. ఓహో, ఇలా మిగలాలా నేను? బ్రహ్మమ్మ స్థితిగా నేను మిగలాలంటే ఎప్పుడూ మిగలలేకపోతున్నానేంటి అంటే ఎప్పుడూ ఉన్నది అదే అనేసి బలమైన నిర్ణయం తీసుకోవాలి. ఎప్పుడు ఉన్నది అదే, ఎప్పుడు ఒకటే ఉంది. రెండో దానిగా భావించింది, ఆ రెండోది నేను కాదు అసలనే. నాలోంచి జరుగుతుంది కానీ నేను ఎలా అయ్యాను? అలా విడదీసేసుకుని అలా మిగిలితేనే మరి కదిలిక ఉండదు, లోపల స్పందన ఉండదు. మన ప్రతిదీ ఎరుక యథార్థంగా మిగలాలమ్మా, స్వరూపంగా మిగలాలి. అదే శుభం, అదే సౌఖ్యము. ఏది గుర్తింటున్నాము? గుర్తించి వస్తువు వేరే ఉందా అంటే ఉన్నది అదే. అది వస్తువు కాదు కదా, ఉన్నది అదే ఉంది. శక్తి, ఆ పవరు అక్కడి నుంచి ప్రతిదీ జరుగుతుంది కదా. అందుకనే నేను కాలు కదుపుతున్నాను, చెయ్యి కదుపుతున్నాను, మరి నా మెడ కదుపుతున్నాను, మరి నేను నడుస్తున్నాను, నేను తింటున్నాను, కూర్చుంటున్నాను. మరి ఇవన్నీ ఎవరో? బ్రహ్మం కాదా? ప్రతిదీ బ్రహ్మం నుండి కదా కదులుతుంది. మరి నేననే భావన ఎందుకు వదిలిపెట్టలేకపోతున్నాను? నేను తాను చేస్తావంటే నేను చేసాను అనుకుంటున్నాం. ఎవరో చేసిన పనికి మనం గొప్ప చెప్పుకుంటే ఎలా కుదురుతుంది? మన గొప్ప ఏముంది అందులోని? ఎవరో చేసిన పనికి వాళ్ళకి ఉంటుంది, అది మనకేముంటుంది? బ్రహ్మము వచ్చారు భూమి మీదకే, దేహంగా వచ్చారు. ఇక్కడ మనం ఇంతమంది తయారవటం కోసం, బ్రహ్మజ్ఞానులుగా తయారు అవటం కోసం బ్రహ్మం పంపుకున్నాడు, బ్రహ్మం చేసుకుంటున్నాడు. మరి మనం చేసామంటే అక్కడ ఎలా కుదురుతుంది? బ్రహ్మం కదా అక్కడ చేస్తాను, బ్రహ్మం అమ్మ ద్వారాగానే. నేను అంటే అక్కడ ఎలా కుదురుతుంది? నేను మాట్లాడుతున్నాను, నేను వింటున్నాను, నేను చూస్తున్నాను అంటే అక్కడ నా కదలిక ఉంది. మనం బ్రహ్మం అమ్మ దగ్గరికి వెళ్ళి కూర్చుని అక్కడ నేనే వింటున్నాను అనుకుంటున్నాము, నేనే మాట్లాడుతున్నాను అనుకుంటున్నాము. మరి అదంతా కూడా ఎప్పటికి బ్రహ్మంగా మిగులుతాము? నేను అంటావంటేని. ఓహో, ఇక్కడ నేను వింటలేదు, బ్రహ్మం అమ్మ దగ్గరికి వెళ్ళి చెప్పేది అక్కడ బ్రహ్మం కాబట్టి ఇక్కడ వినేది బ్రహ్మమే కదా అయ్యింది. మరి నేను ఎక్కడ ఎలా విన్నాను, నేను ఎక్కడ ఎలా మాట్లాడాను, నేను ఎక్కడ ఎలా చూశాను? అందరినీ చూశాను. ఆనందం, బ్రహ్మానందం, అదంతా కూడా బ్రహ్మానందమే. బ్రహ్మానందం విడిగా లేదు, అంతా ఆనందమే, ఒకటే ఆనందం. అసలు
ఎవరిని చూసినా బ్రహ్మానందంగా ఎందుకు ఉంటుంది? బ్రహ్మ సత్సంగులు అంటే ఎంతకు ఆనందంగా ఉంటుంది అంటే అక్కడ ఆలోచన లేకుండా ఊరికే చూస్తున్నాం. అంటే అక్కడ బ్రహ్మం దగ్గరే ఉన్నాం కాబట్టి, బ్రహ్మం అక్కడ మనసు లేని స్థితిలో ఉన్నాం కాబట్టి అక్కడ అలా చూడగలుగుతున్నాం. ఇంకా బయట ఎందుకు చూడలేకపోతున్నాం అంటే దాన్ని మరి సవరించుకోవాలి కదా మనం. ఎందుకు చూడలేకపోతున్నాం అంటే ఇక్కడ మనసు పనిచేస్తుంది కాబట్టి, ఈ మనసు నేను కాదు కాబట్టి, ఇక్కడ మనసు నేను అనుకుని చూస్తున్నాను కాబట్టి ఇక్కడ ఇలా తెలియబడుతుంది నాకు. ఓహో, ఇది కాదు కదా, అక్కడ ఎలా ఉన్నానో ఇక్కడ కూడా అదే ఉంది. మరి నా మనసు కదలికలు ఉన్న మాల ఇక్కడ నాకు ఇలా కనిపించింది, అక్కడ లేని మాల అలా ఉన్నాను, అంతే కదా అనేసి అలా 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 తెలివి పడాలన్నమాట. యుక్తి, బ్రహ్మంగా ఉండటానికి యుక్తి ఉంటుంది. ఈ సంసారంలో కూడా మరి జరగటానికి యుక్తి ఉంటుంది. ఆ యుక్తి ద్వారాగానే మనం ఇలా బ్రహ్మంగా మిగులుతాం. సంసారంలోనే ఇటు సన్యాసంగానే ఉంటాం. సంసారాన్ని అంటి లేము మనం. సంసారం జరుగుతుంది అంతే. మనం నేను చేస్తున్నాననే భావన లేదు కదా, అప్పుడు ఈ సంసారం మనకు అంటి లేదు. మరి ఎలా జరుగుతుంది అంటే ఆ మౌనంలోంచి జరిగిపోతుంది అంతే. అప్పటికప్పుడు ఆ బుద్ధి పుడుతుంది, ఆ పని జరుగుతుంది అంతే. అది ఎవరో మనం కాదు కాబట్టి మనం ఊరికే ఉండొచ్చు. ఆ శక్తి చేయించుకుంటుంది, అదే నడిపించుకుంటుంది, అదే మాట్లాడించుకుంటుంది, అదే చూసేలా చేసుకుంటుంది. ఉన్నదంతా అదే. అలాగ మనం తయారవ్వాలి, గట్టిపడాలన్నమాట. కుండను గట్టిగా ఎలా కొడితే గట్టి పడిపోతుందో మనం అలాగా నిర్ణయం తీసేసుకోవాలి, గట్టి నిర్ణయం. నేను ఇంకా జన్మకు రాను, జన్మకి నేను ఇంకా రావద్దు అనుకుంటే నేను చేసే పని నేను చెయ్యాలి. లోపల నా భావాలు గమనించుకుని నన్ను నేను నిలబెట్టుకోవాలి. నాతో నేను మిగలాలి అంటే నేను కించిత్తు కూడా కదిలిక వద్దు. నాకు బ్రహ్మంలోనే వచ్చింది, బ్రహ్మంలోనే ఏకమవుతాను కాబట్టి నేను దేన్ని తీసేయలేను, దేన్ని పట్టుకోలేను. నన్ను నేను గ్రహించుకుంటే వదలాల్సింది వదిలిపోతుంది. నేను కావాలని గుణాలను తీసేసేది కాదు. అక్కడ గుణాలను సవరించటం అన్నది సముద్రంలో కెరటాలు ఎలా ఆగవో ఆపలేరు కదా, సముద్రంలో కెరటాలను ఆపలేరు కదా, అలా ఈ గుణాలని నేను ఆపలేను. గుణాలు విజృంభింతే నాకెందుకు? గుణాలు ఎలా విజృంభించవు అంటే నేను బ్రహ్మంగా నిలబడినప్పుడు గుణాలు నన్ను వదిలి వెళ్ళిపోతాయి. ఎందుకంటే వీళ్ళకి నాతో పని లేదు అనుకుంటాయన్నమాట. అవి మనకి వాటితో పని లేదు, గుణాలతో పని లేదు, అవస్థలతో పని లేదు కాబట్టి అవి మనల్ని వదిలిపెడతాయి. అంటే బ్రహ్మంగా నిలబడటం కోసం మనం స్ట్రాంగ్గా అలాగా ఒక పట్టుకోవాలి. నేను ఏమైనా సరే నేను బ్రహ్మంగా మిగలాలి, ఉన్నది బ్రహ్మమే, నేను అలా మిగలాలి అని మనం అలా అనుకుంటా అలా బ్రహ్మజ్ఞానంగా యథార్థాన్ని గుర్తించుకుంటమే మన పని. అసలు మనం వచ్చిన పనే అది. దాంతో మిగలటమే మనం చూసుకోవాలి. బ్రహ్మార్పణమైన జీవితాన్ని జీవించాలి. కానీ మనం ఈ జీవితాన్ని మనం వేస్ట్ చేసుకోవద్దు, వృధా చేసుకోవద్దు. ఈ జీవితం మనకు కావాలంటే మళ్ళీ దొరకదు. ఇలాంటి జీవితం, ఇలాంటి నడత మళ్ళీ మనకి అసలు బ్రహ్మం దొరకదు. కావాలంటే దొరికేది కదా ఇది. దొరికిన దాన్ని వృధా చేసుకోవద్దు. మిగలటమే చూసుకుంటమే, ఎంతసేపు కూడా మిగలటమే. దేన్ని పట్టింపు లేకపోతే ఉన్నది అక్కడ మిగులుతుంది. అన్నీ పట్టించేసుకుంటా ఉంటే ఉన్నది ఎలా మిగులుతుంది? అన్నిటిని పట్టింపు ఉండి ఉన్నదాన్ని వదిలేస్తున్నాము. ఉన్నదాంతో ఉన్నప్పుడు ఈ పట్టింపులన్నీ కూడా లేనిది లేకుండా ఉంటుంది, ఉన్నది ఉన్నట్టు ఉంటుంది. అప్పుడు అన్నీ కూడా ఉన్నట్టుగానే ఉంటుంది అన్నమాట. ఇంక లేనట్టుగా ఏమి ఉండదు, ఉన్నట్టుగా ఉండదు, లేనట్టుగానే ఉండదు. మరి మనం ఈ జీవితంలోని హాయిగా జీవించవచ్చు. మనకి ఎన్ని ఉన్నా సరే హాయిగా ఉండొచ్చు. ఎన్ని ఉన్నా ఈ హాయిని మనం చేయి జార్చుకోక్కర్లేదు. ఎందుకంటే ఉన్నది అదే హాయే కాబట్టి, ఉన్నది హాయే కాబట్టి ఏ హాయి మనకు అవసరం లేదు. మన హాయే మనకు అవసరం. నశించిపోయే హాయి మనకెందుకు? నశించింది మనమై ఉంటేనే. అంటే ఇవన్నిటిలో నుంచి మనం బయటపడటానికి ఇలాగా చెప్పుకోవాల్సి వస్తుంది అంతే. అంటే నిలబడటం కోసం చెప్పుకోవాలి, మరి గ్రహించటం కోసం చెప్పుకోవాలి.
హాయిగా మిగలటం కోసం చెప్పుకోవాలి. బ్రహ్మజ్ఞానం అంటే ఏంటో తెలియటం కోసం చెప్పుకోవాలి. మరి వినాలి, చెప్పుకోవాలి కాదు, చెప్పుకోవాలి, వినాలి, మాట్లాడుకోవాలి, మరి వినాలి, చూడాలి. మరి యాత్రకు వెళ్తున్నాం, చూడట్లేదా దేవుణ్ణి? అలాగే మన బ్రహ్మమ్మ దగ్గరికి వెళ్తున్నాము. దేనికి వెళ్తున్నాము? ఈ అసలైన ఈ యాత్రని మనం సవరించుకోవడానికి వెళ్తున్నాం బ్రహ్మమ్మ దగ్గర. పుట్టడం, చావటం అని ఈ సంసారాన్ని వదిలిపెట్టడానికి, ఇంకా ఇంకోసారి సంసారం తెచ్చుకోక్కర్లేకుండా ఉండటం కోసం వెళ్తున్నాం మనం బ్రహ్మమ్మ దగ్గరికి. అలా మిగలటం కోసం వెళ్తున్నాం. మన కోసం మనం అలా మిగలటం కోసం వెళ్తున్నాం. అంటే మన శక్తి ఉంది, అనంతమైన శక్తి, మనకు అది తెలియలేదు కాబట్టి తెలుసుకోవడానికి వెళ్తున్నాం. అంటే బ్రహ్మజ్ఞానం అయిన వాళ్ళే అక్కడ తెలియపరచగలరు కాబట్టి, అంతా తానే అయి ఉన్నారు కాబట్టి అక్కడ మనకు అందుతుంది. లేదంటే ఒక పట్టాన్ని మనకు అందేది కాదు అక్కడ. అది బ్రహ్మజ్ఞానం అంటే. బ్రహ్మార్పణమమ్మ. మనకమ్మ జన్మల నుంచి కూడా ఈ భావనలో చిక్కుకుపోయామమ్మ. మనం అల్లేసుకున్నాం. దీన్ని విడగొట్టుకోవటానికి ఎంత శ్రమ పడుతున్నాం కదా. అందుకనే ఇంకొకసారి ఈ పని మనం చేయకుండా అలా బ్రహ్మంగా మిగులుదామమ్మా. పరిగెత్తి పాలు తాగే గంట నిలబడి నీళ్ళు తాగటం బెస్ట్ అంటారు కదా. అలాగ మనం ఇక్కడ దొరికింది కదా, తెలిసింది కదా, తెలిసిన దాన్ని మనం అలా మిగులుదాం అంతే. తెలిసాక ఇంకా మిగలటమే కదా పని, ఇంకేముంది అక్కడ? మన తలంపులన్నీ ఏమైనాయి? చేస్తున్నాం, చేయట్లేదు, వింటలేదు, మాట్లాడట్లేదు, అంతా బ్రహ్మమయమైపోయింది. సర్వవ్యాపకంగా ఉన్నవాడు వీడే అని తెలిసింది. వాళ్ళలో నుంచే అంతా జరుగుతుందని తెలిసింది. సృష్టి అంతా కూడా వాళ్ళలోనే ఉంది, వాళ్ళలోనే జరుగుతుంది, వాళ్ళలోనే లయమవుతుందని తెలిసింది. ఇంకా ఎవరు గుర్తింపు ఉంది ఇక్కడ? ఎవరో అంటే ఎన్ని జన్మలు ఎత్తామో మనకు తెలీదు. మరి ఎటువంటి సంస్కారాలు పోగొట్టుకున్నామో మనకు ఇప్పుడు ఈ జన్మలు తెలుస్తుంది కదా. మనం బ్రహ్మంగా మిగులుతున్నాము అంటే ఇక్కడ మనం ఆ సంస్కారం తెచ్చుకున్నాం. మరి ఇప్పుడు నేను బ్రహ్మంగా ఉండలేకపోతున్నాను అని ఎవరికైనా అనిపించినా, ఉండలేకపోవటం ఏంటమ్మా, ఉన్నది అదే కదా. ఉండలేకపోవటానికి నువ్వెవరివి అంటే భావన తేడా అనమాట. భావించుకోవటంలో నేను ఉండలేకపోతున్నాను నువ్వు అంతే. మనం భావించుకున్నది అది, అంతేకాని అందులో చిక్కుకోకూడదు. మనం ఎన్ని జన్మల నుంచో భావించుకుని చిక్కుకుపోయాం. ఇప్పుడు చిక్కకూడదు కదా. ఎందులోనే చిక్కొద్దమ్మా మనం. అసలు సందేహమే లేదు, ఇదంతా అణువణువునే ఉన్నది బ్రహ్మమే. మన బ్రహ్మమ్మ చెప్పిన తర్వాత ఇంకా మనకు తిరిగేంటమ్మా? ఇంకా తెలియట్లేకపోతే తిరుగుతాము మనం అంతే. లేకపోతే తిరుగులేదు మనకు అసలు. మనం బ్రహ్మమ్మ చెప్పింది మనకు తెలియకపోతే తిరుగుతూ ఉంటాం. చెప్పిన తర్వాత ఇంక తిరుగులేదు మనకు ఇంక అసలు అని. ప్రతి అణువణువుని ఉన్నది నేను నిండిపోయి ఉన్నానా, నా స్థితి ఇదే, నా బ్రహ్మం, నేను అంతటా నేనే ఉన్నాను, అంతా నేనే అయ్యి ఉన్నాను. అసలు నాకు 8వ ఏట నుంచి నేను ఇవాళ కాదు కదా, నా జన్మదే అలా వచ్చిన జన్మే అది అని అంటే అందరూ భూదేవి తపస్సు చేసి, అందరూ తపస్సు చేసి వచ్చిన జన్మ కదా ఇది. మరి ఎంత పవిత్రం. బ్రహ్మార్పణం అమ్మ. ఈ జీవితం ఒక భారంగా అనిపిస్తుంది మనకి ఈ జీవితం. ఎందుకంటే మనం పెట్టేసుకున్నాం కదా బరువు. మరి దీన్ని భగవంతునికి అర్పితే దేనికి పట్టింపు లేదు, ఉదాసీనంగా ఉంటాం మనం, మళ్ళీ లోపల గంభీరంగా ఉంటాం. మరి జీవితం అలా గడుపుకుంటూ ఉండాలి. ఆనందమయ జీవితం అంటే మరి జ్ఞానులు ఎలా ఉంటారు? నిజమైన సౌందర్యవంతులు వాళ్ళే జ్ఞానులే. వాళ్ళు పురుషోత్తములు అంటారు కదా, పురుషోత్తములు వాళ్ళు. అంటే మరి ఆత్మసాక్షాత్కారం అయ్యి ఉన్నాం అంటున్నారు. మరి అనుభూతి చెందాలి కదా మనం. అనుభూతి ఎలా కలుగుతుంది? చిత్తశాంతి, చిత్తంలో శాంతి కలగాలి మనకి. ఆకాశం అంటున్నారు. మరి ఆకాశం వలె అంతటా ఆకాశం ఎలా ఉంది? అద్వితీయంగా ఉంది కదా. మరి దాన్ని చూసినప్పుడు కోరిక లేదు కదా, ఎటువంటి భయాలు లేవు కదా. అలాగే ఈ సృష్టిలో ప్రతిదాన్ని చూస్తా అంటే ఎందుకు భయపడుతున్నావు అంటే సృష్టిని చూస్తున్నావు. ఈ సృష్టిని సృష్టించిన వాడిని చూడట్లేదు అంటే కాలం వృధా చేసుకున్నట్టే కదా అక్కడ.
పరమాత్మగా మిగలకుండా కాలాన్ని వృధా చేసుకున్నట్టు కదా అక్కడ. ఎప్పుడూ కూడా అరిషడ్ వర్గాలు ఎప్పుడూ కూడా మనకు శరీరంపై మనకు అధికారం ఉంటుంది. శరీరంపై అధికారం సాధించాలనుకుంటాయి అరిషడ్ వర్గాలు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు ఇవన్నీ కూడా. అవి మనకి బ్రహ్మం పట్టు ఎప్పుడైతే ఉందో, చిట్ట సాధన బ్రహ్మం పట్టే కదా, అప్పుడు ఇవన్నీ మనకి కామం ఉండదు. కోరుకుంటేనే ఇవన్నీ వెనకాలన్నీ కూడా మదం వచ్చేస్తుంది, మాత్సర్యం అన్నీ వచ్చేస్తుంది, మోహం పెరిగిపోతుంది. మరి ఇవన్నీ కూడా శరీరంపై అధికారం చెలాయించాలని చూస్తూ ఉంటాయి. మరి మనం బ్రహ్మం పట్టుతో ఉంటే అవి మనల్ని ఏం చేస్తాయి? మన దరిదాపుల్లోకి కూడా రావు. అంటే మనం ఎప్పుడూ కూడా మనం ధీరత్వం ఉన్నప్పుడు మన దరి ఏమీ చేరదు, ఏమీ కోల్పోదు, మన మానసిక స్థితి కోల్పోదు ధీరత్వం మిగిలినప్పుడు. మరి ధీరత్వం ఎలా కలుగుతుంది అంటే బ్రహ్మధీరత్వమే ధీరత్వం. మరి ఈ కదలికలను ఇంకెప్పుడు ఆపుతాం మనం? కదలికలను ఆపాలి అంటే బ్రహ్మాన్ని పట్టుకోవాలి. మన పని అదే. ఈ మరి మన ఒకటే రోగం ఒకటే మందు అంటారు, బ్రహ్మ సత్యం జగత్ మిథ్య అంటారు. మరి ఇప్పుడు మనం ఇక్కడ చేసేది ఏంటి? బ్రహ్మము సత్యే, జగత్తు కూడా సత్యమే. ఎందుకంటే సత్యంలోంచి జరుగుతుంది కాబట్టి, సత్యంలోంచి జరుగుతుంది, సత్యంలోనే లయమవుతుంది కాబట్టి. అందుకని ఇది వేరు అది వేరు ఇది వేరు లేదు. మరి ముందు మనకు తీవ్రంగా మనకు రోగాన్ని మనం వదిలించుకోవాలంటే, మానసిక రోగాన్ని వదిలించుకోవాలంటే మనకి ఏమీ బంధించకుండా బ్రహ్మ లక్షణాలను ముందు అలవాటు చేసుకుంటున్నాం. తర్వాత ఈ లక్షణాలు ఉన్నప్పుడు ఆ లక్షణాలన్నీ ఆటోమేటిక్గా కాలమే పరిష్కరిస్తుంది. ప్రతిదీ కూడా కాలం చూసుకుంటూ ఉంటుంది. కానీ మనం కాలాన్ని మాత్రం వేస్ట్ చేసుకోకూడదు. కాలానికి అతీతమైన వాడు పరమాత్మ కదా. మరి అలా ఆత్మ అందరూ అన్ని ఆత్మలో కూడా ఏకాత్మే, విడిగా లేదు. మరి మనం ఈ సమాజానికి సేవ చేయాలి, ఈ దేశానికి ఏదో ఉద్ధరించాలి అని అనుకుంటున్నాం. మన వల్ల జరిగిపోతుంది అనుకుంటున్నాం. అది మన వల్ల ఏం జరుగుతుంది? సేవ. అసలైన సేవ ఏంటి? మనం వాళ్ళని బ్రహ్మ దృష్టితో చూసినప్పుడు అసలైన సేవ అవుతుంది అది. మరి మనం ఏదో ఉద్ధరించాలని భావించేస్తూ ఉంటాం. ఎవరిని ఉద్ధరిస్తాము? ఏం ఉద్ధరించగలుగుతాము? బ్రహ్మాన్ని బ్రహ్మమే కదా ఉద్ధరించుకుంటుంది, ఆత్మని ఆత్మే కదా ఉద్ధరించుకుంటుంది. నేనెవరిని ఇక్కడ ఉద్ధరించటానికి? నేను బ్రహ్మం అంతే. బ్రహ్మార్పణమైన జీవితమే ఇంకా మిగలటమే మనకు సేవ చేయటం. మనం బ్రహ్మంగా ఉన్నప్పుడే, అంతటా బ్రహ్మం చూసినప్పుడే మనం అసలైన సేవ అన్నమాట. అది ఊరికే మనసు పెట్టితే సేవ నేను చేశానంటే అది ఎలాగవుతుంది? వాళ్ళ బ్రహ్మదృష్టితో చూడు, బ్రహ్మమే చేస్తున్నాడని, వాళ్ళు మంచి అవని చెడు అవని అన్నీ బ్రహ్మార్పణం. అది అలవాటు చేసుకోవాలి మనం. ఆ బ్రహ్మార్పణమైన జీవితం ఒత్తిడి లేని జీవితం కదా అది. మనం ఏదైనా తట్టుకోవాలి అంటే బ్రహ్మ జీవితంలోనే మనం తట్టుకోగల శక్తి మనం దొరుకుతుంది, మనకు ఆ శక్తి ఉంటుంది, మిగులుతుంది. మరి మామూలుగా మనసు పెట్టినప్పుడు ఆ శక్తి ఉండదు, కోల్పోతాం అన్నమాట. బ్రహ్మంలో అలా కాదు, కోల్పోయేదంటూ ఏమీ ఉండదు బ్రహ్మంలో. ఆ శక్తే మనం నిలబెట్టేసుకుంటాం, మనల్ని మనం మిగిలిపోతాం అన్నమాట. ధ్యానులు ఎలా ఉన్నారు? వాళ్ళకి ఏది లోటు లేదు, ఉన్నదంతా తానే కదా, లోటు ఏముంది? ఇంకా అనంతమైన శక్తి తానే. ఎలా ప్రయాణిస్తున్నారు వాళ్ళు? అలుపు సలుపు లేని ప్రయాణం చేస్తున్నారు, ఏకాత్మగా మిగిలేరు. వాళ్ళు ఆ ధ్యానంలో తనకు తానుగా ఉన్నారు, విడిగా లేరు. మరి అలాంటప్పుడు ఇంకా బద్ధకం అనేది ఏంటి, మనసు అనేది ఏంటి, ఇంకేమైనా ఉందా? అంటే ఎలా భావించుకుంటే అది అవుతాము. మరి మన బ్రహ్మం ఏం చెప్పారు? నువ్వు బ్రహ్మాన్ని భావించుకో, అదే అవుతావు. అంటే దేహాన్ని ఒక పనిముట్లా చూసుకో. నీ తల్లిదండ్రులు అందరూ కూడా దేవుడు పరమాత్మ అందరూ కూడా బ్రహ్మమే అయి ఉన్నారు. మరి నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు బ్రహ్మమే కదా, బ్రహ్మంలో నుంచే వచ్చారు, బ్రహ్మంలోనే ఉన్నారు, బ్రహ్మంలోనే ఏకమయ్యారు కదా. నువ్వు కూడా అదే అయి ఉన్నావు కదా. నీ పూజ, నీ వ్రతం అన్నీ బ్రహ్మమే కదా. విడిగా ఏముంది అక్కడ? దేవాలయం విడిగా ఉందా? ఈ దేవాలయం దేహమే కదా.
ఈ దేహమే కదా దేవాలయం. ఈ దేహంలో దేవుడు ఉన్నాడు కదా. మరి ఈ దేహాన్ని ఎలా చూసుకోవాలి? గుడిని జాగ్రత్తగా చూసుకుంటేనే గుడిలో విగ్రహంని మనం చూసుకోగలుగుతాం. గుడినే సరిగ్గా చూసుకోకపోతే విగ్రహాన్ని చూసుకుని గుడిని వదిలేయటం కాదు కదా. మరి ఆ గుడిలో ఆ విగ్రహం ఉంది. ఈ దేహంలో దేవుడు ఉన్నాడు. మరి దేవుడు ఉన్నాడంటే దేహాన్ని ఎంత పవిత్రంగా నేను చూసుకోవాలి. దేవాలయంలోకి చెప్పులు వేసుకెళ్ళకూడదు కదా. మరి దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మరి ఈ దేహాన్ని నేను ఎలా చూసుకోవాలి? దేవాలయంలో చూసుకోవాలి. ఎంత జాగ్రత్తగా చూసుకోవాలంటే ఏ మరిపాటు ఉండొద్దు. ఉన్నదంతా బ్రహ్మమే. ఈ దేహం పవిత్రమైన మానవ జన్మ ఇది. ఇటువంటి జన్మ వచ్చింది నాకు. నేను ఈ సెకండ్ ఎందుకు వేస్ట్ చేసుకోవాలి? బ్రహ్మంతో బతకాలి, బ్రహ్మంగానే జీవించాలి. నేను ఇటువంటి జీవితాన్ని జీవించాలి. నా మనసును అప్పుడు ఖాళీ అవుతుంది. నా మనసు ఖాళీ అయినప్పుడు నాకు బంధం లేదు, బాధ్యత లేదు, కోరిక లేదు, ఏమీ లేదు, విషయాలు లేవు. ఇది ప్రయత్నపూర్వకంగా మనం తెలుసుకోవాలి. మాయ లేదు అసలు, ఉన్నదే జ్ఞానం. మాయ ఉంది, ఇటు జ్ఞానం ఉంది, మాయ ఉంది అనుకుంటున్నాం. ఉన్నదంతా బ్రహ్మమే కదా. మరి దేన్ని విని వినలేనట్లు వదిలేస్తున్నారు కదా. మన బ్రహ్మమ్మ ఎలా ఉంటున్నారు? చూసి చూడలేనట్లు, విని వినలేనట్లు, మాట్లాడలేనట్టు అంటున్నారు కదా. మరి అదంతా మనకు అనుభవం అయ్యిందా లేదా? మాయలో పడకుండా అంటే మన మనసును మార్చుకున్నప్పుడు విని వినలేనట్లు, చూసి చూడలేనట్లు. ఎందుకంటే అది బ్రహ్మంగా తోస్తుంది కాబట్టి వింటున్నాం కానీ వింటలేదు, చూస్తున్నాం కానీ చూడట్లేదు. మరి అంటే అశాశ్వతమైన దాన్ని శాశ్వతమని భావించట్లేదు. మనం శాశ్వతమైన దాన్నే శాశ్వతంగా భావించుకుంటున్నాం. అందుకని ఎవరికి మనం ఏమీ ప్రకటించుకోవట్లేదు. ఆసక్తి లేదు దేని మీద. అలానే నిరాసక్తి లేదు. వాళ్ళు శత్రువైనా సరే నీకు మిత్రుడిగా తోస్తుంది, మిత్రుడైనా సరే బ్రహ్మంగా తోస్తుంది. అలాగ పరబ్రహ్మంగా మరి అంటే రాగం లేదు, కోరిక లేదు కదా. కోరిక లేదు, క్రోధం లేదు. కోరిక ఉంటేనే అది తీరకపోతే క్రోధం వస్తుంది. కోరికే లేకపోతే మనం అనుభవించాల్సింది ఏంటి? జ్ఞాని ఏమనుభవిస్తున్నారు? అనుభవించడానికి వేరే వస్తువు లేదు అక్కడ. తానే అయి ఉన్నారు, అనుభవింపజేసే తానే అయి ఉన్నారు, విడిగా లేరు. తన అంతరంగంలో తాను ఎలా ఉన్నారు? ఎప్పుడు ఖాళీలో ఆ చైతన్యంగా, ఆ శక్తిగా మిగిలిన్నారు. మరి మనం ఆ శక్తిని వాడుకోవాలి కదా. మనం కూడా దాన్నే ధ్యానించి, దాన్నే భావన చేసి, దాని దృష్టి పెట్టుకుని దానిగా మిగులుతాము. అలా ఉంటే అలా మిగులుతాం. మరి ప్రతి జీవిలోని బ్రహ్మాన్ని దర్శిస్తున్నాము, ఆత్మగా చూస్తున్నాము. ఎవరిని చూసినా లోపల ఆత్మ ఉంది కదా, వాళ్ళు ఆత్మయ్య ఉన్నారు కదా అని తత్వ విచారణ మరి చేసుకోవాలి కదా. ఎవరిని చూసినా మనకి తత్వ విచారణ అంటే ప్రతి క్షణం జరగాలమ్మా. ప్రతి క్షణం జరిగినప్పుడే విడిపోతూ ఉంటుంది. ఎవరిని చూసినా వాళ్ళ లోపల ఆత్మకథ ఉంది, ఆత్మకథ అలా మాట్లాడింది. ఆత్మ తాను కదలట్లేదు, ఇక్కడ కదులుతుంది. మరి కదిలేది తానే, కదలింది తానే. మరి నాకు అక్కడ విడిగా కనిపించదు కదా. అప్పుడు అలా చూసినప్పుడు అలా ప్రతి దాన్ని కూడా మనం అలా చూడటమే. ఏది మాట్లాడినా చెడు అయినా మంచి అయినా మనకు సంబంధం లేదు. ఉన్నది తానే తన నుంచే జరుగుతుంది. అప్పుడు ఇంకా మనకి ఇంకేముంటుంది అక్కడ? శత్రువు ఏముంటుంది అక్కడ? అంటే మన మనసుకే పట్టింది. ఆ మనసును మనం బొజ్జగించుకొని, లాలించుకొని, మన వైపుకి తిప్పుకొని బ్రహ్మంగా నిలబెట్టుకోవాలి మనల్ని మనం. ఇది ఒక పరికరం మనసు. దాన్ని మనం మధ్యలో జీవుడికి పరమాత్మకి మయాన్ని మనం దీన్ని వినియోగించుకుంటున్నాం. జీవరాశులన్నీ కూడా తానే, విడిగా లేదు అని ఆ చైతన్యంగా అలా మిగలటానికే మనం ఎంతసేపు కూడా మన జన్మను అలాగా చూసుకోవాలి.